అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ పితృగౌరవం. ధర్మపురి అగ్రహారంలో సోమసుందరం అనే ఒక గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు జనార్దనం. సోమసుందరం పరమ కోపిష్టి. చీటికి మాటికి కొడుకుని తిడుతుంటేనే ఉండేవాడు. కొడుకు తండ్రి పట్ల ఎంతో శాంతంగా ఆ తిట్లనన్నింటినీ భరిస్తున్నాడు. కానీ ఎప్పుడూ కూడా అతన్ని తిరిగి పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. అలా జనార్దనం పెళ్ళిడికి వాడయ్యాడు. కానీ ఎవరూ కూడా వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు రాలేదు. పొరుగు గ్రామంలోనే దండపాణి అనే జనార్దనుడికి వరుసకి మేనమామ అవుతాడు. ఆయన ఉంటాడు. ఆయనకు వయసు వచ్చిన మీనాక్షి అనే కూతురుంది. ఆయన దండపాణి తన కూతుర్ని జనార్దనుడికి చేసుకోమని ఎప్పుడూ అడగలేదు. దండపాణితో పాటు చాలామందికి జనార్దనం గురించి ఒక అభిప్రాయం ఉండేది. అతడు కొంత అమాయకుడే కాకుండా నోట్లో వేలు పెడితే కొరకలేనంతటి మెత్తని వాడని, అందుకే తండ్రి అయినదానికి కానిదానికి ఎన్ని తిడుతున్నా కూడా బెల్లం కొట్టిన రాయిలాగా అలా పడి ఉంటున్నాడని అనుకునేవాడు. ఒకసారి సోమసుందరం జనార్దనాన్ని దూరంగా ఉన్న తామరపురి నుంచి మామిడి పళ్ళు తెమ్మని పంపించాడు. వెళ్లే ముందు కొడుక్కి మామిడి పళ్ళు ఆ ఊళ్ళో చౌకగా ఉంటే మాత్రమే తీసుకుని రమ్మని 2-3 సార్లు హెచ్చరించి మరీ చెప్పాడు. ఆ రోజు చీకటి పడే వేళ జనార్దనం 50 మామిడి పళ్ళు బుట్టతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పళ్లను 10 వరహాలు పెట్టి కొన్నట్లు విని సోమసుందరం కోపంతో ఊగిపోతూ కొడుకుని, నీకు ఈ జన్మకు బుద్ధంటూ రాదు. చౌకగా ఉంటేనే కదా కొనుక్కుని రమ్మని చెప్పాను. 50 పళ్లను 10 వరహాలిచ్చినా నీ తెలివి తక్కువతనాన్ని ఏమనాలి? అందుకే ఎవరూ నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడటం లేదు అని అన్నాడు. ప్రయాణం చేసి బడలికతో చిరాగ్గా ఉన్న జనార్దనం ఎంతో శాంతంగా, నాన్న, ఏ వస్తువైనా మన ఊళ్ళో తక్కువ ధర ఉండి పక్క ఊళ్ళో ఎక్కువ ధర ఉన్నప్పుడే కదా అది చవక అని చెప్పడం సాధ్యపడుతుంది. కానీ అసలు మన ఊళ్ళో మామిడి పళ్ళే లేకపోయే. అక్కడ తామరపురిలో వాళ్ళు 50 పళ్ళని 13 వరహాలు చెబితే నేను బేరమాడి 50 పళ్ళని 10 వరహాలకు కొన్నాను. నాకు దారి ఖర్చులకి 2 వరహాలు అయ్యింది అని ఇంకా ఏవో చెప్పబోతూ ఉన్నాడు. కానీ అంతలోనే సోమసుందరం కొడుకు మాటల్ని విసుక్కుంటూ, ఈ వివరాలన్నీ నిన్నెవరు అడిగారు ఇప్పుడు అన్నాడు. అడక్కపోయినా చెప్పవలసిన కొన్ని వివరాలు ఉంటాయి. అక్కడ ఎంతో కాలంగా నీకు 100 వరహాలు బాకీ ఉన్న రామచంద్రం గారు కనిపించారు. ఆయన మన కుటుంబ క్షేమ సమాచారాలు అడిగి నీకు ఇవ్వమని 100 వరహాలు ఇచ్చారు అంటూ జనార్దనం తన తండ్రికి డబ్బిచ్చి, నాన్న, ఒక సంగతి, నీ వల్లమాలిన కోపం తిట్లు చూస్తూ ఉంటే తమ పిల్ల కూడా నీ చేత ఎక్కడ తిట్లు తినవలసి వస్తుందోనని ఎవరూ నాకు పిల్లని కూడా ఇవ్వటం లేదు అని అన్నాడు. అంతలోనే లోపల నుంచి అతడి మేనమామ దండపాని అక్కడికి బయటికి వచ్చాడు. ఆయన చూడగానే జనార్దనం, నువ్వెప్పుడొచ్చావు మామయ్య అని అడిగాడు. నేను వచ్చి ఎంతోసేపు కాలేదు. ఏరా అల్లుడు, బావగారు నువ్వు తామరపులి వెళ్ళినట్టుగా చెప్పారు. తిరిగి వచ్చి ఎంతసేపు అయిందేమిటి అని అడిగాడు దండపాని. ఆ ప్రశ్నతో మేనమామ తన తండ్రితో అన్న మాటలు విని ఉంటాడని జనార్దనం కాస్త స్థిమితపడి, ఇప్పుడే రావటం, ఏమిటి విశేషం? హఠాత్తుగా మా ఇంటికి వచ్చారు, మా ఊరు వచ్చారు అని అడిగాడు. మా అమ్మాయి పెళ్లి సంగతి మీ అందరి చెవిన వేసి వెళదామని వచ్చాను అన్నాడు దండపాణి నవ్వుతూ. మీనాక్షికి పెళ్ళా? ఎప్పుడు? ఎవరితో అన్నాడు జనార్దనం ఆశ్చర్యపోతూ. మరెవరితోనో ఏమిటి, నీతోనే అన్నాడు దండపాణి.
ఆ వెంటనే సోమసుందరం సంతోషంగా, నువ్వు వచ్చి చాలాసేపు అయినప్పటికీ నా కొడుకు వచ్చేసరికి వరకు ఆ సంగతి చెప్పకపోవడం ఏం బాలేదు అన్నాడు. అలా మాట్లాడుకుంటూ ఆ రాత్రి అందరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. దండపాణి ఇల్లు తిరిగి చేరగానే భార్యతో, జనార్దనంతో మన అమ్మాయి పెళ్ళి ఖాయం చేసుకుని వచ్చాను అని చెప్పాడు. ఆయన భార్య ఎక్కడ లేని ఆశ్చర్యం కనబరుస్తూ, మీరు వెళ్ళినప్పుడు పెళ్లి సంబంధం చూడటానికని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగింది. అయినా అమ్మాయిని జనార్దనానికి కట్టబెట్టడం ఏమిటి? అతడికి కాస్తంత లోకజ్ఞానం కూడా లేదని మనకు తెలుసు కదా. పైగా ఒట్టి నోరులేని మనిషాయే అని అంది. దండపాణి తన భార్యకు జరిగిన విషయం అంతా చెప్పి, వాడు మామిడి పళ్ళతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను లోపలి గదిలో ఉన్నానని వాడికి తెలియదు. తను తండ్రికిచ్చిన సమాధానం నేను విన్నాననుకున్నాడో ఏమో, నన్ను చూడగానే ఉలిక్కిపడ్డాడు. వాడు చాలా తెలివైనవాడు. తన తండ్రి మీద ఉన్న గౌరవం కొద్దీ ఆయన యొక్క అర్థం లేని కోపాన్ని, అతను తిట్టే తిట్లని కూడా వాడు సహనంగా భరిస్తూ ఉన్నాడు. అయితే అవసరం అనిపించినప్పుడు తండ్రికి ఎదురు తిరిగి జవాబు కూడా చెప్పగలడని ఈరోజే నేను గ్రహించాను అని చెప్పాడు. దీంతో దండపాణి భార్యకు కూడా జనార్దనం మీద ఉన్న అభిప్రాయం మారిపోయి తన కూతురుకు ఇది మంచి సంబంధమని నమ్మకం కలిగి ఇద్దరికి పెళ్లి చేసింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.